విద్యుత్ కొనుగోళ్లు ప్లాంట్ల నిర్మాణంపై ఆరోపణలు అర్ధరహితమన్నారు జగదీష్ రెడ్డి. ఇదే విషయాన్ని కమిషన్ కి వివరంగా చెప్పామని చెప్పారు. ఆరోపణలు చేస్తున్న వారిని కూడా కమిషన్ విచారణకు పిలవాలన్నారు. వాళ్ళ దగ్గరున్న ఆధారాలేంటో తెలుసుకోవాలని, కేవలం కేసీఆర్ ఒక్కరే టార్గెట్ గా కమిషన్ విచారణ జరుపుతోందని, తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానన్నారు ఆయన. కమిషన్ నోటీసులకు సవివరంగా సమాధానమిచ్చానని చెప్పారు. విచారణ సహేతుకంగా లేదని లేఖలో స్పష్టం చేశారు జగదీష్ రెడ్డి. మా ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి, ఆలస్యానికి సంబంధించి కావచ్చు, ఇంకో దానికి సంబంధించి కావచ్చు, అనుమతులకు సంబంధించి కావచ్చు, ఛత్తీస్గఢ్ నుంచి ఒప్పందం కేసీఆర్ ఒకరు రాసుకోలే కదా, కేసీఆర్ గారికి రమణ సింగ్ గారికి మధ్యన కదా ఏమోయింది. మరి ఆ రోజు ఉన్న దాంట్లో భాగస్వాములు అందరినీ విచారణ చేయాలి. ప్రాథమికమైన సూత్రం, సహజ న్యాయ సూత్రం. మరి వాళ్ళు ఎవరు పిలవలే. ఒకవేళ ప్లాంట్ నిర్మాణంలో ఏదైనా జరిగింది అని అనుకున్నప్పుడు దానికి అనుమతి ఇచ్చిన వాళ్ళు కేంద్ర మంత్రులు, కేంద్ర అధికారులు, ఆలస్యం అవడానికి కారణమైన ఎన్జీటీ లేదా ₹3.90 ధర నిర్ణయించిన ఈఆర్సీ, ఇంతమంది భాగస్వాములు ఉన్నారు. మరి భాగస్వాములు అయిన వాళ్ళు అందరినీ విచారణ చేయకుండా, లేదా 6,000 కోట్ల నష్టం జరిగింది అని చెప్పిన వాళ్ళు, మరి వీళ్ళందరినీ పిలిచి మీ ఆధారాలు ఏంది, మీరేం ఆధారాలతో మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు అనేవి తెలుసుకోకుండానే వారు చెప్పడం ఏదైతుందో ఇది సరైనది కాదని, విచారణ సరైన పద్ధతిలో జరుగుతున్నట్లుగా భావించడం లేదు అని చెప్పి వారికి సమాధానం చెప్పడం జరిగింది.